మైనా స్టోరీస్. అత్తయ్య, ఈరోజు మీకిష్టమని గుత్తి వంకాయ కూర చేశాను. ఇంటి నిండా పనివాళ్లుండగా నీకెందుకమ్మా శ్రమ? వంట చేయటంలో శ్రమేముందత్తయ్య? నా వాళ్లకి నా చేత్తో వండి వడ్డిస్తేనే నాకు తృప్తి. సరే, చెప్తే వినవు గదా. నువ్వు కూడా భోజనానికి కూర్చో అమృత. లేదత్తయ్య, ఈరోజు నేను ఉపవాసం. ఎందుకమ్మా ఇప్పటినుండే ఈ ఉపవాసాలు? నాకు అలవాటే అత్తయ్య. మీరు భోజనం చేయండి. అమృత, ఈ చారు సూపర్, ఇంకొంచెం వడ్డించు. అలాగేనండి అని చారు వడ్డిస్తుండగా కళ్ళు తిరిగి అమృత కింద పడిపోయింది. కుటుంబ సభ్యులంతా కంగారు పడుతూ డాక్టర్కి ఫోన్ చేశారు. డాక్టర్, అమృత వారం వారం ఉపవాసం చేస్తుంది. వద్దంటే వినిపించుకోదు. ఓపిక లేక నీరసించి కళ్ళు తిరిగి పడిపోయింది. మీరైనా కాస్త నచ్చ చెప్పండి డాక్టర్. అలాగే మేడం, కంగారు పడాల్సింది ఏమీ లేదు. మీరు నానమ్మ కాబోతున్నారు. ఎంత మంచి వార్త చెప్పారు డాక్టర్. చాలా ఆనందంగా ఉంది. ఈ ఉంగరం ఉంచండి. అబ్బే వద్దు మేడం. కాదనకండి డాక్టర్, ఏదో మా తృప్తి కోసం. ఓకే మేడం, ఒకసారి హాస్పిటల్కి తీసుకొస్తే రిమైనింగ్ టెస్టులన్నీ పూర్తి చేద్దాం. అలాగే డాక్టర్. ఉంటాను మేడం. మమ్మీ, ఏంటి బంగారు? అమృత ప్రెగ్నెంట్ అంట. నాన్నకి ఫోన్లో చెప్తుంటే విన్నాను. అయ్యయ్యో, అవునా? దాని టైం అలా నడుస్తుందే. ఇప్పటికే దాన్ని అత్తింట్లో నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నారు. ఇక పిల్లలు కూడా పుట్టారంటే అది ఆ ఇంట్లో పర్మనెంట్గా ఫిక్స్ అయిపోయినట్టే. మరి మనమేం చెయ్యలేమా మమ్మీ? ఎందుకు చేయలేం బంగారు? అది మొన్న నీకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి వెళ్ళింది కదా. నువ్వు వెంటనే ఆ ఆఫీస్లో జాయిన్ అవ్వు. ఆ తర్వాత మెల్లగా కథ నడిపిద్దాం. అలాగే మమ్మీ అని జాబ్లో జాయిన్ అయింది రేణుక. మేడం, టీ తీసుకోండి. నాకు టీ ఇస్తావా? అని ప్యూన్ని చెంప పగలకొట్టింది రేణుక. ఏంటి మేడం, టీ తీసుకోమంటే కొడతారు? ఏంటిరా, నీ కంటికి ఎలా కనపడుతున్నాను? ఆఫీస్లో అందరికీ టీ ఇచ్చి ఆఖరికి నాకిస్తావా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయి. ఏంటమ్మా అలా అంటారు? నేను పనిలో చేరినప్పటి నుంచి టీ ఇలాగే ఇస్తున్నాను. ఆ చివరి నుంచి మొదలుపెట్టి ఈ చివరి వరకు ఇప్పటి వరకు ఎవరు పల్లెత్తి మాట కూడా అనలేదు. నిన్న కాకుండా మొన్నొచ్చి అజమాయిషీ జలాయిస్తున్నారే. ఏంట్రా నోరు లేస్తుంది? చెప్తా నీ సంగతి. అని కప్పులో టీ ప్యూన్ మొహాన విసిరికొట్టింది. ప్యూన్ పక్కకి జరగటంతో అప్పుడే అటుగా వచ్చిన అమృత మీద టీ పడింది. ఆఫీస్లో అందరూ అవాక్కయ్యారు. రేణుక, వాట్ ఈస్ దిస్? ఇది ఆఫీస్ అనుకుంటున్నావా లేక నీ ఇల్లు అనుకుంటున్నావా? వెంటనే అమృతకి సారీ చెప్పు. నేనెందుకు చెప్పాలి? నేనేం కావాలని పోయలేదు. అక్కే అడ్డుగా వచ్చింది. ప్లీజ్ అఖిల్, ఎంప్లాయీస్ ముందు డిస్కషన్ వద్దు. రేణు, నువ్వు ఒకసారి క్యాబిన్కి రా, మాట్లాడాలి నీతో అని చెప్పి అమృత, అఖిల్ క్యాబిన్కి వెళ్ళిపోయారు. ఏంట్రా సినిమా చూస్తున్నావా? పో అవతలికి. వామ్మో, ఇలాంటి వాళ్ళతో చాలా కష్టం. ఈమెని వెంటనే ఉద్యోగంలోంచి తీసేస్తే పీడ విరగడైపోతుంది. బావా, ఏంటి బావా పిలిచారు? నీ పద్ధతి మార్చుకోవా? ఇక్కడికి వర్క్ చేయడానికి వచ్చావా లేకపోతే గొడవలు పెట్టుకోవడానికి వచ్చావా? ఇదేమైనా నీ ఇల్లు అనుకుంటున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు. అమృత మీద కాఫీ పోస్తావా? అది కాఫీ కాదు బావా, టీ. అయినా నేను కావాలని పోయలేదు. ఆ ప్యూనిగాడి మీద విసిరితే వాడు పక్కకి తప్పుకునేసరికి అక్క మీద పడింది, అంతే. అస్సలు వాడికి భయం భక్తి లేదు. వెంటనే వాణ్ణి ఉద్యోగంలో నుండి తీసేయ్ బావా. అతను ఎప్పటి నుండో ఇక్కడ వర్క్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు అతని మీద ఎలాంటి రిమార్కు లేదు. నువ్వు కొత్తగా వచ్చి అతని మీద కంప్లైంట్ చేస్తున్నావా? అది కాదు బావా. రేణు, నువ్వు ముందు నన్ను బావా బావా అని పిలవటం మానేయ్. అదేంటి బావా, అక్క భర్తని బావా అనే కదా పిలుస్తారు. ఏమక్కా, నువ్వేం మాట్లాడవే? బంధుత్వాలు వరుసలు ఇంట్లో వరకే. ఇది ఆఫీస్. ఆఫీసులో పద్ధతిగా మెలగటం నేర్చుకో. అలాగే బావా. అదిగో మళ్ళీ. అలాగే సార్. ఇక నువ్వు వెళ్ళొచ్చు. అమ్మగారు. ఏంటి రంగయ్య? దండాలమ్మగారు. ఎవరి అమ్మాయి? మా బంధువుల పిల్ల. ఈ మధ్య తల్లిదండ్రి చనిపోవడంతో అనాథ అయిపోయింది. అయ్యో పాపం. మీది పెద్ద మనసు, ఏదైనా పనిపిస్తారని తీసుకొచ్చానమ్మా. సరేలే, నీ మీదున్న నమ్మకంతో ఈ అమ్మాయికి పనిస్తున్నాను. నమ్మకంగా పనిచేసుకోవాలి. అలాగేనమ్మా. మీకలాంటి అనుమానం ఏమీ అవసరం లేదమ్మా. చూస్తారుగా నా పనితనం.
మీరే మెచ్చుకుంటారు. సరే ఇక పనిలోకి వెళ్ళండి. బాబాయ్, ఈ ఇల్లు ఇంద్రభవనంలా ఉంది. మొత్తం ఎన్ని గదులుంటాయేటి? ఓ 25 దాకా ఉంటాయమ్మీ. అమ్మో, ఇంట్లో ఉండేది పట్టుమని నలుగురు కూడా లేరు. 25 గదులు ఏం చేసుకుంటారు బాబాయ్? పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లలో అలాగే ఉంటాయమ్మీ. శుభ్రం చేయడం వరకే మన పని. వెళ్ళి గదులన్నీ శుభ్రం చేసిరా. అలాగే బాబాయ్. అలా ఇల్లు శుభ్రం చేస్తుండగా 500 రూపాయల నోటు కింద పడి ఉంది. ఈ పెద్దోళ్ళకి డబ్బంటే అస్సలు లెక్కలేదు. ఎలా కింద పారేసుకున్నారో. మా బోటి వాళ్ళకిస్తే కళ్ళకద్దుకొని పండగ చేసుకుంటాం కదా, అలా ఇవ్వటానికేమో వీళ్ళకి మనసొప్పదు. ఈ డబ్బున్నోళ్ళంతా ఇంతే. అమ్మగారు ఏంటే? ఇల్లు ఉడుస్తుంటే ఈ డబ్బు కాగితం కనపడిందమ్మా, తీసుకోండి. సరేలేవే, నువ్వే ఉంచుకో. అమ్మో, నాకేనా అమ్మా? ఉండని, ఏదైనా అవసరానికి ఖర్చు పెట్టుకో. అలాగేనమ్మా, దండాలమ్మా. అబ్బో, మా అమ్మగారు ఎంత మంచోరో. బాబాయ్ ఏంటమ్మీ? నాకు ఈ డబ్బు దొరికితే అమ్మగారు నన్నే ఉంచుకోమన్నారు. అలాగా? మన అమ్మగారంటే ఏమనుకున్నావు? అంత మంచోరు మరి. అవునవును, చాలా మంచోరు. 4 రోజుల తర్వాత. అత్తయ్య, ఏంటమృత? మీరు ఎంతో ఇష్టపడి చేయించిన డైమండ్ రింగ్ కనిపించట్లేదు అత్తయ్య. అదేంటమ్మా, ఎక్కడికి పోతుంది? అక్కడే ఎక్కడో ఉంటుంది చూడు. అలా అనుకొనే 2 రోజుల నుండి మీకు విషయం చెప్పలేదత్తయ్య. అన్ని చోట్లా వెతికాను, అయినా ఫలితం లేకపోయింది. నాకు ఏం చేయాలో అర్థంగాక మీకు చెప్తున్నానత్తయ్య. అలాగా? నువ్వేమీ దిగులు పడకు, ఆ విషయం నాకొదిలేయ్. సరే అత్తయ్య. రంగయ్య! అమ్మా, ఏంటమ్మా పిలిచారు? పనివాళ్లందరినీ ఓసారి రమ్మను. అలాగేనమ్మా. చూడండి, చిన్నమ్మాయి గారి ఉంగరం కనిపించట్లేదట. మీలో ఎవరికైనా దొరికిందా? ఒక్క నిమిషం అమ్మా, ఇలా చూడండి. ఇదేనా ఆ ఉంగరం? ఇదే. ఎక్కడ దొరికిందే? ఇది మొన్న ఇల్లు శుభ్రం చేస్తుంటే ఓ మూల దొరికిందమ్మా. మొన్నే దొరికిందా? మరెందుకివ్వలేదు? దేనికమ్మా, నేను తెచ్చిచ్చినా మీరెలాగూ నాకే ఇచ్చేస్తారు కదా, అందుకే నేనే దాచిపెట్టుకున్నాను. అఘోరించావులే. నీ నిజాయితీకి మెచ్చి నీకు దొరికిన 500 నీకే ఇస్తే నువ్వలా అర్థం చేసుకున్నావా? నీకు ఏది దొరికితే అది నీకే ఎలా ఇచ్చేస్తాననుకున్నావే? మొన్నిచ్చారు కదమ్మా, అలాగే ఇస్తారనుకున్నాను. అబ్బా, దీంది తెలివి తక్కువతనమో లేక అతి తెలివో నాకర్థం కావట్లేదు. రంగయ్య, ఈసారికి క్షమించండమ్మా. ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను. సరే, ఇక ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి, వెళ్ళండి. చాలా థ్యాంక్స్ అత్తయ్య. 2 రోజుల నుండి చాలా టెన్షన్ పడ్డాను. ఉంగరం కోసం అంత టెన్షన్ ఎందుకమ్మా? కావాలనుకుంటే అలాంటివి 100 చేయించుకోవచ్చు. నువ్వు చిన్న వాటికి టెన్షన్ పడటం మానేయ్. అసలే ఒట్టి మనిషివి కూడా కాదు. చక్కగా రెస్ట్ తీసుకో అమ్మా. నీకేం కావాలన్నా, ఎలాంటి ఇబ్బందున్నా నాతో చెప్పు, అన్నీ నేను చూసుకుంటాను. అలాగే అత్తయ్య. అమృత, రెడీనా? ఆఫీస్కి వెళ్దామా? వెళ్దామండి. అఖిల్, ఆఫీస్ లేదు, ఏమీ లేదు. అమృతని ఇంటి పట్టునే ఉండని. అది కాదు మమ్మీ, ఈరోజు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. అమృత రావటం చాలా అవసరం. ఏంటో అంత ఇంపార్టెంట్? 15 సంవత్సరాలుగా గవర్నమెంట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఒకటి మన కంపెనీయే సొంతం చేసుకుంటూ వచ్చింది. ఈ సంవత్సరం కూడా అది మనం సొంతం చేసుకోవాలి. దానికి అమలు చేయవలసిన ప్రణాళికల గురించి మీటింగ్. అవునత్తయ్య, చాలా కంపెనీలు దాని గురించే కాచుకొని కూర్చున్నాయి. అస్సలు అశ్రద్ధ చేయటానికి వీల్లేదు. మీటింగ్ పూర్తి కాగానే వచ్చేస్తానత్తయ్య. సరే, మీరింతగా చెప్తున్నారు కాబట్టి జాగ్రత్తగా వెళ్ళిరండి. అలాగే అత్తయ్య. బాయ్ మమ్మీ. హలో, ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. ఎవరు మీరు? నన్నెందుకు ఆపారు? మీరు ఈ కంపెనీలో కొత్తగా జాయిన్ అయ్యారు కదా? అవును. మీరు రేణుక, యామ్ ఐ కరెక్ట్? కరెక్టే, కానీ ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు? మీరు కంగారు పడకుండా నేను చెప్పేది కూల్గా వినండి. ఓకే, చెప్పండి. నేను ఎస్ఆర్ కంపెనీ నుంచి వస్తున్నాను. ఎస్ఆర్ కంపెనీ అంటే మా కంపెనీకి యాంటీ కదా? అవును మేడం. అయినా కంపెనీలు 2 యాంటీ అయితే మనకెందుకు, ఫ్రెండ్స్ అయితే మనకెందుకు?
ఫర్ సపోజ్ మా కంపెనీలో మీకు డబుల్ శాలరీతో జాబ్ ఆఫర్ వచ్చిందనుకోండి, మీరు ఈ కంపెనీని వదిలేసి మా కంపెనీలోకి జాయిన్ అవరా? ఎందుకవ్వను? ఇదేమైనా నా సొంత కంపెనీనా? చివరి వరకు ఇక్కడే ఉండి సేవలు చేయటానికి. మీలాంటి వాళ్ళ కోసమే మా బాస్ ఇన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నారు. అంటే నాకు జాబ్ ఆఫర్ చేస్తున్నారా? అంతకంటే పెద్దది మేడం. అవునా? ఏంటది? మీకు మా కంపెనీలో 10% షేర్తో పాటుగా ఓ ఫారెన్ కారుని మా బాస్ మీకు గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నారు. వావ్, సూపర్ ఆఫర్. ఎప్పుడిస్తారు? ఇవన్నీ మీకు దక్కాలంటే మీరొక చిన్న పని చేసి పెట్టాలి. ఏం చెయ్యాలి? ఈరోజు మీ కంపెనీలో ఒక ఇంపార్టెంట్ మీటింగ్ జరగబోతుంది కదా. అవును, అది చాలా కాన్ఫిడెన్షియల్ మీటింగ్. మీకెలా తెలుసు? మాకు అన్నీ తెలుసు మేడం. మా బాసు ఎప్పటినుంచో మీ కంపెనీని ఫాలో అవుతున్నాడు. మీ కంపెనీలో చీమ చిటుక్కుమన్నా మా బాసుకు తెలిసిపోతుంది. ఆ గవర్నమెంట్ ప్రాజెక్టు మా కంపెనీకి వచ్చేలా చేయాలనుకుంటున్నారు. అందుకే ఈరోజు మీటింగ్కి సంబంధించిన ఫైల్ మాకు కావాలి. అమ్మో, ఆ ఫైలా? ఆఫీస్ నుండి ఫైల్ బయటకు తీసుకురావటం చాలా కష్టం. మా బాస్ ఇచ్చే ఆఫరు మీ చేతికి రావాలంటే మీ ఆఫీసులో ఫైల్ మా చేతికి రావాలి. ఏం చేస్తారు, ఎలా తెస్తారు అన్నది మీరే ఆలోచించుకోండి. ఎలాగైనా ఈ ఆఫర్ మిస్ అవ్వకూడదు. ఆఫీస్ నుండి ఆ ఫైల్ ఎలా కొట్టేయాలి? నాకు చాలా టెన్షన్గా ఉంది. ఏం చెయ్యాలబ్బా? అన్నా, ఏంట్రా? ఆ మూల మీద కొత్త షాప్ పెట్టాడు కదా, వాడు మనకి డబ్బు కట్టనంటున్నాడన్నా. అవునా? వాడికి ఇంకా ఈ పశుపతి గురించి తెలిసినట్లేదు. పాపం, వాడికి అర్థమయ్యేలా చెప్పండ్రా. అయినా మొరాయిస్తే ఈ పశుపతి విశ్వరూపం చూయించండి. ఈ పశుపతి పేరు చెప్తే గజగజ వణికిపోవాలా, దెబ్బకి దారికి రావాలా, నెలనెలా వాడే స్వయంగా డబ్బు తెచ్చి నా కాళ్ళ దగ్గర పెట్టాలా. అలాగే అన్నా, వాడి సంగతి తెలుస్తాం. ఆఫీస్ నుండి ఆ ఫైల్ ఎలా కొట్టేయాలి? మమ్మీని సలహా అడుగుదాం. హలో హలో మమ్మీ. ఏంటి రేణు, ఆఫీస్కి వెళ్ళకుండానే ఫోన్ చేశావు? మమ్మీ, నీకో గుడ్ న్యూస్. ఏంటది బంగారు? నాకో గోల్డెన్ ఆఫర్ వచ్చింది. కానీ అది దక్కుతుందో లేదో అని చాలా టెన్షన్గా ఉంది. టెన్షన్ ఎందుకు బంగారు, నేనున్నాను కదా. అసలు విషయమేంటో చెప్పు. అదేంటంటే, ఈరోజు ఆఫీస్లో ఓ ఇంపార్టెంట్ మీటింగ్ జరగబోతోంది. దానికి సంబంధించిన ఫైల్ ఎస్ఆర్ కంపెనీకి అప్పగించాలి. అలా చేస్తే ఆ కంపెనీలో 10% షేర్తో పాటు ఓ ఫారెన్ కార్ గిఫ్ట్గా ఇస్తారట. అబ్బో, చాలా మంచి ఆఫర్. అస్సలు మిస్ చేయకు బంగారు. కానీ ఆఫీస్ నుంచి ఫైల్ బయటికి తీసుకురావటం చాలా కష్టం మమ్మీ. మరి ఎలా? ఏం చేయాలనుకుంటున్నావు? అది తెలియకే నీకు కాల్ చేశాను. సరే, ఓ పంచెయ్. ఏంటి మమ్మీ అది? ఆ ఫైల్లోని పేపర్లన్నీ నీ ఫోన్లో ఫోటో తీసుకొచ్చేయ్. అది కుదరదు మమ్మీ. ఆఫీస్లోకి ఫోన్ ఎలో చెయ్యరు కదా. మరి మీ ఆఫీస్లో జిరాక్స్ మిషన్ ఉండే ఉంటుంది కదా. ఉంది మమ్మీ. ఆ ఫైల్ మొత్తం జిరాక్స్ తీసుకొచ్చేయ్. ఓకే మమ్మీ, సూపర్ ఐడియా. ఇలా చేస్తే ఆఫీస్ ఫైల్ ఆఫీస్లోనే ఉంటుంది. ఎవ్వరికీ ఎలాంటి అనుమానం రాకుండా మన పని జరిగిపోతుంది. జాగ్రత్త బంగారు. అలాగే మమ్మీ, బాయ్. అన్నా, ఏంట్రా? మీకొక ముఖ్యమైన పని అప్పచెప్పాను కదా, ఏం చేశారు? ఏ పని అన్నా? అదే ఆ రంజిత్ గాడి పని. వాడు జైలు నుంచి బయటికి రాగానే ఏసేద్దామన్నా. వాడు జైలుకెళ్తే ఎంత హాయి ఉందో. మనం ఆడిందే ఆట, పాడిందే పాట. జనం మనల్ని చూసి భయపడి చస్తున్నారన్నా. భయపడకేం చేస్తారా? వాళ్ళకి మన గురించి బాగా తెలుసు. ఇది ఇలాగే కొనసాగాలంటే ఆ రంజిత్ గాడు బయటికి రాకూడదు. ఒకవేళ వచ్చినా వాడికి ఎలాంటి అండాదొండ ఉండకూడదు. అందుకే వాడి అనుచరులని ఒక్కొక్కరిని వెతికి వేరుపడేసేయండి. వాడు జైలుకెళ్ళిన దగ్గర నుంచి మీకు ఇదే విషయం చెప్తున్నా. ఏం చేశారా? మేము అదే పనిలో ఉన్నామన్నా. దాదాపుగా అందరూ దొరికినట్టే. ఇంకా ఒకరో ఇద్దరో అంతే. వాడికి సంబంధించిన వాడు ఎవడో మిగలకూడదు. అది తెలుసుకుని వాడు కుమిలిపోవాలి. అప్పుడే నా పగ చల్లారుతుంది. అన్నా, ఆ రంజిత్ గాడు జైలుకెళ్లే ముందు ఒక అమ్మాయి మెళ్ళ తాళి కట్టాడంట. అవునా? వాడి మొహానికి పెళ్లి కూడానా? వాడి పెళ్ళామెవరో వెంటనే కనిపెట్టండి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు నాకు కావాలి. వీలు చూసుకుని దాన్ని కూడా వేసేద్దాం. అలాగే అన్నా. రేణుక ఓ పార్కులో
చేతిలో జిరాక్స్ పేపర్లతో ఎస్ఆర్ కంపెనీ ఎంప్లాయ్ కోసం ఎదురు చూస్తూ ఉంది. రేయ్, ఎవర్రా అది? ఇందాకనుంచి కాలుగాలిన పిల్లిలాగా అటూ ఇటూ తెగ తిరుగుతుంది. అన్నా ఈ ఫోటోలోని పిల్ల అదే అన్నా. అవునన్నా, అదే ఆ రంజిత్ గాడి పెళ్ళాం. వెతకబోయిన తీగ కాలికి తగలటం అంటే ఇదేరా. వెళ్ళి దాన్ని లాక్కురండిరా. అలాగే అన్నా. ఏంట్రా, ఏంటి అలా చూస్తున్నారు? నిన్ను మా అన్న తీసుకురమ్మన్నాడు. చంప పగిలిద్ది. ఎవడు మీ అన్న? వాడు రమ్మంటే నేనెందుకు రావాలి? నువ్వు ఆ రంజిత్ గాడి పెళ్ళానివే కదా? చిచ్చి, నేను వాడి పెళ్ళామేంటి? బుకాయించుకు, మా దగ్గర పక్కా ఆధారాలున్నాయి. ఇదిగో నీ పెళ్లి ఫోటో. వాడు తాళి కట్టింది నీ మెళ్ళలోనే కదా. వాడు కట్టిన తాళి ఎప్పుడో తీసి అవతల పారేశా. అయినా అవన్నీ మీకెందుకురా, పోరంబోకు వెదవల్లారా? ఏంటే వాగుతున్నావు? మా అన్న ఎవరో తెలుసా? పశుపతి. మా అన్నను ఎదిరించి ఎవ్వడు బతికి బట్టగట్టలేదు. మర్యాదగా వస్తావా, లేకపోతే లాక్కెళ్ళమంటావా? ఏంట్రా బెదిరిస్తున్నారు? ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేస్తా. పోలీసులంటే మాకేమన్నా భయమా? పదవే, పద. వదలరా. హెల్ప్, హెల్ప్, ఎవరైనా కాపాడండి. అప్పుడే అటుగా వెళ్తున్న అఖిల్ రేణుక పరిస్థితి చూశాడు. వెంటనే వెళ్ళి ఆ రౌడీల దుమ్ము దులిపేశాడు. దెబ్బకి ఆ రౌడీలందరూ పారిపోయారు. చాలా థ్యాంక్స్ బావా, సమయానికి వచ్చారు. ఏం చేసావేంటి? ఆ రౌడీలు నీ మీదకొచ్చారు. ఇది మరీ బావుంది బావా, నేనేం చేస్తాను? వాళ్లే నన్ను చంపటానికి వచ్చారు. అదే ఎందుకు? ఎందుకేముంది, ఈ రౌడీ వెధవలకి ఆ రంజిత్ గాడి మీద ఎప్పటినుండో పగ ఉందట. పెళ్లి ఫోటో ఒకటి పట్టుకొని తిరుగుతున్నారు. నువ్వు వాడి పెళ్ళానిమే కదా, నిన్ను చంపి మా పగ తీర్చుకుంటామని నా వెంట పడ్డారు. అవునా? అయినా ఆఫీస్ అయిపోయి చాలా టైం అవుతుంది. ఇంటికి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నావు? అది ఏం లేదు బావా, ఊరికే అలా చల్లగాలికి రిలాక్స్ అవుతున్నా అంతే. ఈ పేపర్లేంటి? ఏం లేదు బావా, ఏం లేదు. ఒక్క నిమిషం ఆగు. ఇవి మన కంపెనీకి సంబంధించినవి. ఇవి బయటికెందుకు తీసుకొచ్చావు? మాట్లాడు. నీకు జాబిచ్చిన కంపెనీకే ద్రోహం చేయాలని చూస్తున్నావా? చిచ్చి, నువ్విక మారవా? నిన్ను కాదు, మీ అక్కనానాలి. వద్దు వద్దు అని చెప్తున్నా నిన్ను తెచ్చి ఆఫీసులో పెట్టింది. ఇలా ఇవ్వు ఆ పేపర్లు అని రేణుక దగ్గర నుండి ఆ పేపర్లు తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు అఖిల్. ఆవేశంగా ఇంటికి వెళ్ళి జరిగిందంతా అమృతకి చెప్పాడు. చూశావుగా నీ చెల్లి నిర్వాకం. అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేయాలని చూస్తుంది. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. వెంటనే రేణుకని ఉద్యోగాల నుంచి తీసేద్దాం, సరేనా? ఏంటి ఏం మాట్లాడవు? అమృత, ఏం ఆలోచిస్తున్నావు? రేణు గురించే ఆలోచిస్తున్నానండి. పొద్దస్తమానం దాన్నే కలవరిస్తూ ఉంటావు. అదేమో కనీసం నిన్ను లెక్క కూడా చేయదు. అది కాదండి, మీరు సమయానికి అటువైపు వెళ్లారు కాబట్టి సరిపోయింది. ఆ రౌడీలతో ఫైట్ చేసి నా చెల్లిని కాపాడారు. లేదంటే ఏమై ఉండేది? అమ్మో, తలుచుకుంటేనే నాకు చాలా భయంగా ఉంది. నువ్వు మరీ అంత భయపడాల్సిన పని లేదు. నీ చెల్లెలేమీ అమాయకురాలు కాదు. అది రౌడీలకే పెద్ద రౌడీ. అది కాదండి, ఆ రౌడీలు మళ్ళీ రేణుపై అటాక్ చెయ్యాలని చూస్తారేమో. ఎలాగైనా మీరే ఏదో ఒకటి చేసి రేణుకని కాపాడండి. ఏం చేయమంటావు అమృత? అసలు ఆ రౌడీలు ఎవరో ఏంటో, ఎందుకు ఆ రంజిత్ మీద పగ పెంచుకున్నారో? లేనిపోని తలనొప్పులు మనకెందుకు? వదిలేయ్. అయ్యో, అలా వదిలేస్తే ఎలాగండి? పాపం నా చెల్లి ఏమైపోతుంది? జైల్లో ఉన్న రంజిత్ని ఓసారి కలిస్తే విషయాలు తెలుస్తాయి. దాన్ని బట్టి నా చెల్లిని కాపాడొచ్చు. ప్లీజ్ అండి, నా కోసం రేపొక్కసారి రంజిత్ని కలవండి. సరే, అలాగే చేద్దాంలే. మమ్మీ! ఏంటి బంగారు, ఫారెన్ కార్లో ఫాస్ట్గా వస్తావనుకుంటే ఇంత ఆలస్యంగానా ఇంటికి వచ్చేది? ఎలాగోలా పైకి పోకుండా ఇంటికి వచ్చా, సంతోషించు. ఏంటే, ఏమైంది? నువ్వు చేసిన పెళ్ళి నా చావుకొచ్చింది. కొంచెం అర్థమయ్యేలా చెప్పు బంగారు. ఆ రంజిత్ గాడి మీద పగ పెంచుకున్న రౌడీలు చంపుతానని నా వెంట పడ్డారు. సమయానికి బావొచ్చి కాపాడాడు. అమ్మో అమ్మో, ఎంత ప్రమాదం తప్పింది!
రేపటి నుండి ఇల్లు వదిలి కాలు బయటికి పెట్టొద్దు, సరేనా? బయటికి వెళ్ళకపోతే ఎలా మమ్మీ? వాళ్ళ కంట పడకుండా ఎలాగోలా నేను మేనేజ్ చేస్తాలే. ఏం చేస్తావో ఏంటో, జాగ్రత్త బంగారు. అలాగే మమ్మీ. అమృత, అఖిల్ ఇద్దరూ కలిసి రంజిత్ ఉన్న జైలుకు వెళ్లారు. మీరెందుకొచ్చారు? వెళ్ళండి ఇక్కడి నుంచి. అది కాదు రంజిత్, నీతో కొంచెం మాట్లాడాలి. నాతో మీకు మాటలేంటి? అయినా మీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. మీ వల్లే నేను జైలు పాలయ్యాను. వెళ్ళండి వెళ్ళండి. రంజిత్, ఆవేశపడకు. ఒక్క నిమిషం మేం చెప్పేది విను. రేణుక, అదే నీ భార్య. చిచ్చి, అది నా భార్య ఏంటి? ముసుగు వేసుకొని నన్ను మోసం చేసి తాళి కట్టించుకుంది. దాన్ని నా భార్యగా ఎప్పటికీ అంగీకరించను. నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా తాళి కట్టావు కాబట్టి రేణుక నీ భార్య. నీ శత్రువులు నీ మీద పగతో నీ భార్యను చంపాలనుకుంటున్నారు. నా శత్రువులా? అవును రంజిత్, నిన్న రేణుక మీద అటాక్ జరిగింది. సమయానికి నేను వెళ్ళాను కాబట్టి సరిపోయింది. ఆ రౌడీలు నీ పెళ్లి ఫోటో పట్టుకొని రేణుక కోసం గాలిస్తున్నారు. ఎలాగైనా నీ భార్యను చంపి నీ మీద పగ తీర్చుకోవాలని చూస్తున్నారు. ఆ పశుపతిగాడికి అంత ధైర్యం వచ్చిందా? నేను జైల్లో ఉండేసరికి వాడు రెచ్చిపోతున్నాడనమాట. అవును రంజిత్, నిన్ను కలిస్తే వాళ్ల వివరాలు తెలుస్తాయని ఇలా వచ్చాము. మంచి పని చేశారు. వాడు చాలా దుర్మార్గుడు. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. నేను బయటికి రాగానే వాడి సంగతి తేలుస్తా. మీరు ధైర్యంగా వెళ్ళిరండి. ఉంటాం రంజిత్. అఖిల్, ఒక్క నిమిషం. ఏంటి రంజిత్? అమృత జాగ్రత్త. అలాగే రంజిత్. అన్నా అన్నా. ఏంట్రా? వాడి గురించిన వివరాలన్నీ కనుక్కున్నావన్నా? ఎవడిదిరా? అదే అన్నా, మొన్న మనల్ని చితగొట్టాడు కదా, వాడివి. వాడా? ఎవడ్రా వాడు? ఎందుకు ఆ అమ్మాయిని కాపాడాడు? అన్నా, వాడి పేరు అఖిల్. వాడు రేణుకకి బావవుతాడంట. పైగా వాడి కంపెనీలోనే ఈ రేణుక ఉద్యోగం చేస్తుందంట. ఇవిగో అన్నా వాళ్లకు సంబంధించిన పూర్తి వివరాలు. శభాష్రా, వాడికి మన చేతికి చిక్కినట్టే. లేదంటే మనల్నే కొడతాడా? 24 గంటలు వాళ్లనే ఫాలో అవ్వండి. అలాగే అన్నా. అదును చూసుకొని మనమేంటో చూపిద్దాం. అలాగే అన్నా. ఏమండి, అప్పటికీ ఇప్పటికీ రంజిత్లో చాలా మార్పు కనిపిస్తుంది కదండి? అవును అమృత, రంజిత్ చాలా మారిపోయాడు. కానీ నీ చెల్లిలోనే ఎలాంటి మార్పు లేదు. వాళ్ళు చేసిన పాపాలే ఆ రౌడీల రూపంలో వాళ్ల వెంటపడుతున్నాయి. ప్లీజ్ అలా అనకండి, నాకు చాలా టెన్షన్గా ఉంది. అలా టెన్షన్ పడకు అమృత. అసలే నువ్వు వట్టి మనిషివి కూడా కాదు. జైలర్ గారు డాడీకి బాగా తెలుసు. ఆయనతో మాట్లాడి వీలైనంత త్వరగా రంజిత్ రిలీజ్ అయ్యేలాగా చేద్దాం. ఆ రౌడీల సంగతి వాడే చూసుకుంటాడు. నువ్వు ప్రశాంతంగా ఉండు. చాలా థ్యాంక్స్ అండి. ఓ రోజు ఆఫీస్ పని మీద అఖిల్ వేరే ఊరు వెళ్ళాడు. ఆ విషయం తెలుసుకున్న రౌడీలు రేణుక కోసం ఆఫీస్కి వచ్చారు. ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండండి. కదిలారో నిర్దాక్షిణ్యంగా పొడిచిపారేస్తా. రేయ్, వాళ్ళని చూసుకోండిరా. అలాగే అన్నా. రేణుక, ఇప్పుడు నిన్ను కాపాడేవాడెవ్వళ్ళేడు. ప్లీజ్ నన్ను వదిలేయ్. అమాయకురాలైన నా మీద నీకెందుకు ఇంత పగ? నేనేం తప్పు చేశాను? ఆ రంజిత్ గాడితో తాళి కట్టించుకోవటమే నువ్వు చేసిన పెద్ద తప్పు. వాడి వల్ల నేను చాలా నష్టపోయాను. నన్ను కోలుకోలేని దెబ్బతీశాడు. వాడి మీద పగ తీర్చుకుందామంటే జైల్లో ఉన్నాడు. అందుకే నిన్ను టార్గెట్ చేశా. వాడికి ఉన్న ఒకే ఒక బంధం నువ్వు. ఆ బంధాన్ని వాడికి దూరం చేస్తా. వాడు కుమిలిపోయేలాగా చేస్తా. అంత లేదు. నీ మొహంలా ఉంది నీ ఆలోచన. బంధము లేదు, బంక మట్టి లేదు. వాడికి నాకు అస్సలు పడదు. ఆ పెళ్లి కూడా ఏదో యాక్సిడెంటల్గా జరిగింది. నేను పోతే వాడెందుకు కుమిలిపోతాడు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఏయ్, కథలు చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేయాలని చూస్తున్నావా? పశుపతి ఇక్కడా. నీ కళ్ళబొల్లి కబుర్లు నా దగ్గర కాదు. ప్లీజ్ పశుపతి గారు, కబుర్లు కాదు, నేను చెప్పేదంతా నిజమే. కావాలంటే మా అక్కని అడగండి. అదిగో ఆ క్యాబిన్లో ఉంటుంది. రేయ్, వెళ్ళి దాన్ని తీసుకురండిరా. అలాగే అన్నా. పశుపతి గారు, మీరు నన్ను చంపక ముందే
మీకో సీక్రెట్ చెప్పాలనుకుంటున్నాను. ఏంటది? అసలు ఆ రంజిత్ గాడు ప్రేమించింది, పెళ్లి చేసుకోవాలనుకుంది నన్ను కాదు, మా అక్క అమృతని. వాడికి మా అక్కంటే చాలా ప్రేమ. ఏదో యాదృచ్ఛికంగా నా మెళ్ళో తాళి కట్టాడు అంతే. అమృతకి చిన్న ముల్లు గుచ్చుకుందంటే చాలు, వాడి గుండెల్లో గుణపం గుచ్చుకున్నంత బాధపడతాడు. అందువల్ల ఆ రంజిత్ గాడి మీద పగ తీర్చుకోవాలంటే చంపాల్సింది నన్ను కాదు, ఆ అమృతని. నువ్వు చెప్పేది నిజమేనా? నిజమే పశుపతిగారు, కావాలంటే మీ మీదొట్టు. ఏయ్, నా మీదే ఒట్టేస్తావా? సారీ పశుపతిగారు, మా అమ్మ మీదొట్టు. నేను చెప్పిందంతా నిజం. ఎక్కువ ఆలోచించొద్దు. వాడు కట్టిన తాళి ఎప్పుడో తీసి అవతల పారేశా. చూడు కావాలంటే, నా మెళ్ళో తాళే లేదు. ఆ, నిజమే. అందుకే నేను చెప్పేది జాగ్రత్తగా విను. శత్రువుకి శత్రువు మనకి మిత్రుడవుతాడు. అంటే ఏంటి? వీడిది నిజంగానే మట్టిబుర్ర. వీడితో ఒక ఆట ఆడుకుంటా. వీడినడ్డం పెట్టుకొని ఆ అమృత అడ్డు తొలగించుకుంటా. ఏయ్, ఏంటి మాట్లాడవు? శత్రువు మిత్రుడు అన్నావు, అంటే ఏంటి? అంటే ఆ రంజిత్ నీకూ శత్రువే, నాకూ శత్రువే. మనిద్దరి శత్రువు ఒకడే కాబట్టి మనిద్దరం కలిసి ఆ రంజిత్ గాడి మీద పగ తీర్చుకుందాం. ఆ, అలాగే చేద్దాం. అదిగో ఆ క్యాబిన్లో ఉందే అమృత, దాన్ని వేసేద్దాం. దానికి చిన్న చీమ కుట్టినా ఆ రంజిత్ గాడు విలవిలలాడిపోతాడు. అలాంటిది వాడే అమృత చావుకి ఓ రకంగా కారణమని తెలిస్తే ఖచ్చితంగా వాడు కూడా చస్తాడు. ఒకే దెబ్బకి 2 పిట్టలు. వెళ్ళి దాన్ని వేసేయ్. ఇది ఏదేదో చెప్పి నా బుర్ర ఖరాబ్ చేసేసింది. ఇప్పుడు దాన్ని చంపాలా లేదా దీన్నా? బబ్బబ్బా, బుర్ర హీటెక్కిపోతుంది. వీళ్ల కోసం అనవసరంగా బుర్ర బద్దలు కొట్టుకోవటం ఎందుకు? ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. ఒకరి తర్వాత ఒకరిని, ఇద్దరిని చంపేస్తే ఒక పనైపోతుంది. హలో, ఏంటి ఇంకా ఏదో ఆలోచిస్తున్నావ్? వెళ్ళి దాన్ని వేసేయ్. రేణు, ఏంటి రేణు, ఏమైంది? ఎవరితను? చూడ్టానికి రౌడీలా ఉన్నాడు. అక్కా, అది ఎవడ్రా నువ్వు? ఎందుకొచ్చావు? అసలు నిన్నెలా లోపలికి రానిచ్చారు? సెక్యూరిటీ! హలో, గొంతు చించుకోకు. ఎవ్వరూ రారు. వాళ్ళనెప్పుడో సైడ్ చేసేశాం. దుర్మార్గుల్లారా, చెప్తా మీ సంగతి. భయపడకు రేణు, నేనిప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తా. అబ్బచ్చా, నువ్వు ఫోన్ చేస్తుంటే మేం చేతులు కట్టుకొని చూస్తాం మరి. రేయ్ అన్నా, దిష్టి బొమ్మల్లా అలా నిలబడి చూస్తారేంట్రా? పట్టుకోండి దాన్ని. అలాగే అన్నా. వదలండి, నన్నొదిలిపెట్టండి. హెల్ప్! ఎవరైనా కాపాడండి. అహాహాహా, ఎవ్వరూ రారు. ఎవరైనా వస్తే వాళ్లకి కూడా ఇదే గతి పడుతుందని వాళ్లకి బాగా తెలుసు. రేయ్, గట్టిగా పట్టుకోండ్రా. అలాగే అన్నా. పశుపతి అమృతని చంపటానికి తన దగ్గర ఉన్న కత్తిని బయటకు తీశాడు. అదే సమయానికి రంజిత్ అక్కడికి వచ్చాడు. ఆ రౌడీలను చితకబాదాడు. రంజిత్తును చూసి షాకైన రౌడీలు అక్కడ నుండి పారిపోయారు. చిచ్చి, వీడొకడు అన్నిటికీ అడ్డొస్తాడు. రంజిత్, సమయానికొచ్చావు. చాలా చాలా థ్యాంక్స్ రంజిత్. థ్యాంక్సుల తర్వాత నేను రావటం కొంచెం ఆలస్యం అయ్యుంటే ఏమయ్యేది పరిస్థితి? అసలు అఖిల్ ఎక్కడా? ఆయన ఆఫీస్ పని మీద వేరే ఊరెళ్లారు. ఇంత అశ్రద్ధగా వదిలేసి వెళ్తే ఎట్లా? ఆ పశుపతి పరమ దుర్మార్గుడు. వాడు ఏం చేయటానికైనా వెనుకాడ్డు. మొన్నే కదా జాగ్రత్తగా ఉండమని మరీ హెచ్చరించాను. అంటే వాడు ఇంతకి తెగిస్తాడని అనుకోలేదు. తలుచుకుంటేనే భయమేస్తుంది. భయపడకు అమృత, ఆ కుక్క సంగతి నేను చూసుకుంటా. నేను జైల్లో ఉన్నానని తోక జాడించాడు. ఆ తోక ఎలా కట్ చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వు ధైర్యంగా ఉండు. చాలా థ్యాంక్స్ రంజిత్. పర్వాలేదు అమృత, నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. నన్ను జైలు నుంచి రిలీజ్ అయ్యేలా చేశారు. అవును రంజిత్, నిన్ను రిలీజ్ చేయించటానికి అఖిల్ గారు చాలా కష్టపడ్డారు. అవునట కదా, జైలర్ గారు చెప్పారు. అందుకే అఖిల్ గారిని కలిసి థ్యాంక్స్ చెప్పాలని ఇలా వచ్చాను. నువ్వు రావటం చాలా మంచిదయింది. సమయానికి వచ్చి ఆ రౌడీలకి బాగా బుద్ధి చెప్పావు.
లేదంటే ఏం జరుగుండేదో. ఏమీ జరగదులే అమృత. మంచివాళ్లకెప్పుడూ మంచే జరుగుతుంది. మీరెప్పుడూ ఎదుటివారికి మంచే చేస్తారు. కాబట్టి మీకెప్పుడు మంచే జరుగుతుంది. ఏదో నీ అభిమానం రంజిత్. నమస్కారం అమ్మా. నమస్కారం అన్నయ్య గారు. ఇదేనా రావటం? రండి కూర్చోండి. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నానమ్మా. మీరు బావగారు ఎలా ఉన్నారు? మేం చాలా బావున్నాం అన్నయ్య గారు. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? అబ్బే ఏం వద్దమ్మా. అదేంటన్నయ్య గారు, మీ కూతురింట్లో మీకు మొహమాటం ఎందుకు చెప్పండి? ఏదో ఒకటి తీసుకోండి. కాస్త మంచినీళ్ళు తెప్పించండమ్మా. రంగయ్య, రంగయ్య, అమ్మగారు. పవన్ గారికి జ్యూస్ తీసుకురా. అలాగేనమ్మా. చెప్పండన్నయ్య, ఇంకా ఏంటి విశేషాలు? అదేనమ్మా, అమృత తల్లి కాబోతుంది కదా, తన ఆరోగ్యం ఎలా ఉందో ఏంటో అని. మీరు భయపడాల్సిందేమీ లేదన్నయ్య. మొన్ననే చెకప్కి వెళ్ళొచ్చాం. తల్లి బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్ గారు చెప్పారు. అలాగా, మంచిదమ్మా. చాలా సంతోషం. నాన్నా ఎప్పుడొచ్చారు? అమ్మా అమృత, ఎలా ఉన్నావు తల్లి? నేను చాలా బావున్నాను నాన్నా. ఆఫీసుకు కూడా వెళ్ళొస్తున్నాను. అవునన్నయ్య, అమృతకి మీరైనా చెప్పండి. ఇంట్లో ఉండి చక్కగా రెస్ట్ తీసుకోమంటే వినిపించుకోకుండా ఆఫీస్ ఆఫీస్ అని పరిగెడుతుంది. అదేంటి అమృత, అలా ఎందుకు చేస్తున్నావు? మీ అత్తగారు చెప్పినట్టు నడుచుకోమ్మా. అలాగే నాన్నా. ఇలాంటి సమయంలో మీ కన్నతల్లి ఉంటే నిన్ను కడుపులో పెట్టుకొని చూసుకునేది. బాధపడకండి నాన్నా. అత్తయ్య నన్ను అమ్మ కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు. చాలు తల్లి, ఈ మాట ఒక్కటి చాలు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి అత్తగారు దొరకటం నిజంగా నీ అదృష్టం అమ్మా. మరీ అంతగా పొగడొద్దులే అన్నయ్య. అమృత, మీ నాన్నగారిని ఇక్కడే కూర్చోబెట్టి మాట్లాడుతున్నావు. లోపలికి తీసుకెళ్ళమ్మా. 4 రోజులు ఇక్కడే ఉంటారులే. అయ్యో, నేను వచ్చిన విషయమే మర్చిపోయాను. ఏంటన్నయ్య గారు? పద్ధతి ప్రకారం అమృతకి పుట్టింట్లో సీమంతం జరిపించాలనుకుంటున్నాను. మీకో మాట చెప్పి అమృతని ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను. ఆ ఇంటికా? అమృతనా? మీ ఆవిడ గురించి తెలిసి తెలిసి అమృతని ఎలా పంపించమంటారు? మీరేమీ అనుకోకండి అన్నయ్య. అమృతని ఆ ఇంటికి పంపటం నాకస్సలిష్టం లేదు. అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, అలా అనకండి. నాన్నగారు చాలా బాధపడతారు. కన్న కూతురి అచ్చటా ముచ్చటా చూసుకోవాలని వాళ్ళక్కూడా ఉంటుంది కదా. ఒకే ఒక్కరోజు అత్తయ్య, అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను. ప్లీజ్ అత్తయ్య, ప్లీజ్. రేణూ, బంగారు, వచ్చావా తల్లి? నువ్వు ఇంటికి రావటం కొంచెం ఆలస్యమైతే చాలు. నాకు చాలా టెన్షన్ వచ్చేస్తుంది. మమ్మీ, ఎందుకు టెన్షన్? నేనొచ్చేస్తా కదా. అది కాదు బంగారు, వాడెవడో రౌడీ నీ వెంట పడుతున్నాడని చెప్పావు కదా. వాడి మొహం, వాడు నన్నేం చేస్తాడు మమ్మీ? వాడిది ఒట్టి మట్టిబుర్ర. నీకెలా తెలుసు బంగారు? వాడు ఈరోజు మా ఆఫీస్కి వచ్చాడు. అమ్మో, అవునా? మరి వాడి బారి నుండి ఎలా తప్పించుకున్నావే? వాడిని నా మాటలతో మాయ చేశా. నా బదులుగా ఆ అమృతం మీదకి ఉసిగొల్పా. శభాష్ బంగారు. మరి వాడు అమృతని చంపేశాడా? లేదు మమ్మీ, కరెక్ట్గా అదే టైంకి ఆ రంజిత్ అక్కడికి వచ్చి అమృతని కాపాడాడు. చిచ్చి, వీడొకడు అన్నిటికీ అడ్డొస్తూ ఉంటాడు. అయినా వాడు అప్పుడే జైలు నుండి ఎలా రిలీజ్ అయ్యాడు? అఖిల్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి మరీ వాణ్ణి రిలీజ్ చేయించాడట. అవునా? వాడికేం పోయే కాలమే ఇలాంటి పనులు చేస్తున్నాడు? మెల్లగా మాట్లాడు మమ్మీ, డాడీ వింటారు. మీ డాడీ ఇంట్లో లేడులే బంగారు. ఎక్కడికి వెళ్లారు మమ్మీ? ఇంకెక్కడికి, తన ముద్దుల కూతురింటికి వెళ్ళాడు. ఎందుకు మమ్మీ? దాన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఘనంగా సీమంతం జరిపిస్తాడట. అవునా? అవును బంగారు. నేను వద్దని ఎంత చెప్పినా వినటం లేదు. మీ నాన్న ఈ మధ్య నా మాట అస్సలు లెక్క చేయటం లేదు. ఎందుకు లెక్క చేస్తారు మమ్మీ? తన కూతురు కోటీశ్వరుల ఇంట్లో రాజభోగాలు అనుభవిస్తుంది కదా. అవును రేణు, అదే ఆయన పొగరు. రాని రాని ఆ అమృత ఇక్కడ ఉండే 3 రోజులు 3 చెరువుల నీరు తాగిస్తా. నా కూతురు అనుభవించాల్సిన భోగభాగ్యాలు
అది అనుభవిస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? చెప్తా దాని సంగతి. ఏంటండి ఇది? ఇంట్లో కూడా ఆఫీస్ ఫైల్సేనా? ఇలా చూడండి, మా నాన్నగారొచ్చారు. మామయ్య ఎప్పుడొచ్చారు? రండి కూర్చోండి. అఖిల్ బాబు బిజీగా ఉన్నట్టున్నారు. ఇది ఎప్పుడూ ఉండేదేలే మామయ్య. చెప్పండి, మీరెలా ఉన్నారు? నేను బాగానే ఉన్నా బాబు. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని ఇలా వచ్చాను. చెప్పండి మామయ్య, ఏదైనా సమస్య? అబ్బే అలాంటిదేమీ లేదు బాబు. అమృత కడుపుతో ఉంది కదా, పుట్టింటికి తీసుకెళ్ళి సీమంతం జరిపించాలని ఆశపడుతున్నాను. మీరు అనుమతిస్తే. అయ్యో మామయ్య, మీరు ఇంతలా అడగాల? అమృత మొదట మీ కూతురు, తర్వాతే నా భార్య. ఆమెకిష్టమైతే తప్పకుండా తీసుకెళ్ళండి. చాలా సంతోషం బాబు. అమృతతో పాటు మీరు కూడా వస్తే మా ఆనందానికి అవధులుండవు. సారీ మామయ్య, మీరేమీ అనుకోకండి. చూస్తున్నారుగా, చాలా బిజీ షెడ్యూల్. సీమంతం రోజు తప్పకుండా వస్తానుగా. సరేలే బాబు, వీలు చూసుకొని త్వరగా వచ్చేయండి. అలాగే మావయ్య. అమృత, ఏంటి నాన్నా? అఖిల్ బాబు చాలా మంచివారు. మనుషులను చాలా బాగా అర్థం చేసుకుంటారు కదమ్మా. అవును నాన్నా. చిన్నప్పటి నుంచి నీ గురించి చాలా దిగులు పడేవాణ్ణి. ఇక నాకెలాంటి దిగులు లేదమ్మా. అంతా నీ అదృష్టం తల్లి. కాకపోతే నీ చెల్లి గురించే నా దిగులంతా. దాని జీవితం మోడుబారిపోయింది. ఎప్పుడు చిగురిస్తుందో ఏమిటో. దిగులు పడకండి నాన్నా. రేణు జీవితం బాగుపరిచే బాధ్యత నాది. మీరు నిశ్చింతగా ఉండండి. అలాగే తల్లి. ఆ దేవుడు నా బంగారు తల్లికి ఎంత మంచి మనసిచ్చాడు. తనకి కీడు తలపెట్టేవారికి కూడా మేలే చేయాలనుకుంటుంది అనుకుంటూ పవన్ అమృతని పుట్టింటికి తీసుకుని వెళ్ళాడు. అమృత సీమంతానికి ఏర్పాట్లు చేశాడు. బంధుమిత్రుల మధ్య అమృత సీమంతం ఘనంగా జరిపించాడు. వదినా, ఏంటి వదినా, చిన్నదానికి పెళ్ళైందన్నారు? మరి దీని భర్త ఎక్కడా కనిపించట్లేదే? అడక్కడక్క దీని గురించే అడిగావు. ఏం చెప్పమంటావు? దీనికి పెళ్ళైనా కానట్టే. అదేంటొదినా అంతమాటన్నావు? అదంతే వదినా. ఇది ఎవడో రౌడీని పెళ్లి చేసుకుంది. పెళ్లిపీటల మీదే వాణ్ణి పోలీసులు లాక్కెళ్ళిపోయారు. చిన్నప్పట్నుండి ఎవ్వరినీ లెక్క చేసేది కాదు. ఇప్పుడు ఇదే లెక్కలో లేకుండా పోయింది. అలాగా? అవునొదినా. అక్కకి అన్యాయం చెయ్యాలనుకుంది. కాని చెల్లే అన్యాయం అయిపోయింది. ఏంటే వాగుతున్నారు? పీకల దాకా మెక్కటం, అది అరిగిందాకా చాడీలు చెప్పుకోవటం, ఇది తప్ప మీకు వేరే పనేమీ లేదా? చూశావా వదినా దీని పొగరు ఎలా ఎగిరెగిరి పడుతుందో? అవును వదినా, పెద్దవాళ్లంటే అస్సలు మర్యాద లేదు. అక్కకి చెల్లికి ఎంత తేడా ఉందో. ఊరికే అంటారా, అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని ఆకే ఎగిరెగిరి పడుతుంది అని. మరే బాగా చెప్పావు వదినా. అయినా దీంతో మనకెందుకు, వెళ్దాం పద. అలాగే వదినా. చిచ్చి, ఆ అమృత వల్లే నాకు ఇంత అవమానం. దానివల్లే నా జీవితం నాశనమైపోయింది. దాన్ని ఊరికే వదిలే ప్రసక్తే లేదు. నాకు అవకాశం రాకపోతుందా? అప్పుడు చెప్తా దాని సంగతి. ఈ రేణుకతోనే పెట్టుకుంటుందా? రేణు, రేణు, ఇలా రామ్మా. ఏంటి పిలిచారు? అమ్మా రేణుక, అమృత, రేపు అమ్మవారి గుడికి వెళ్దాం. ఉదయాన్నే లేచి రెడీ అవ్వండి. అలాగే నాన్నా. ఏంటండి గుడికి వెళ్ళాలంటున్నారు? ఏదైనా విశేషమా? అదేమి లేదు సుజాత. పిల్లలిద్దరితో అమ్మవారికి ముడుపు కట్టిద్దామని అనుకుంటున్నాను. అబ్బో, ఇంత హడావిడిగా ఈ ముడుపుల కార్యక్రమం దేనికోసం? అమృతకి సుఖప్రసవం జరిగి 12 బిడ్డకి జన్మనివ్వాలని, ఇంకా అగమ్యగోచరంగా ఉన్న రేణుక జీవితం ఒక దారిలోకి రావాలని. ఓహో, అలాగా. నాకిలాంటి వాటి మీద అస్సలు నమ్మకం లేదు డాడీ. అయినా నా జీవితానికేం బ్రహ్మాండంగా ఉంది. నేను రాను ఆ గుడికి. రేణు, అలా అనకు రేణు. నాన్న ఏది చెప్పినా మన మంచి కోసమే కదా. వెళ్దాం రేణు. అమ్మ తల్లి, నన్నొదిలేయ్. ఆ గుళ్ళు గోపురాలు తిరిగేంత ఓపిక నాకు లేదు. అలా కాదు రేణు. గుడికి అని ఎందుకనుకుంటావు? ఏదో సైడ్ సీయింగ్కి వెళ్ళాననుకో.
కొండమీద గుడి, చుట్టూ ప్రశాంతమైన వాతావరణం. వ్యూ చాలా బావుంటుంది. నువ్వు చాలా బాగా ఎంజాయ్ చేస్తావు. ప్లీజ్ రేణు, వెళ్దాం అని రేణుకను ఒప్పించి గుడికి తీసుకొని వెళ్లారు. పూజలు పునస్కారాలు పూర్తి చేసుకున్నారు. అమృత ఆ గుడి చుట్టూ తిరుగుతూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఉంది. అది గమనించిన రేణుక చుట్టూ ఎవరూ లేకపోవటంతో అదే మంచి అవకాశంగా భావించింది. అమృతని కొండమీద నుండి తోసెయ్యాలని నిర్ణయించుకుంది. మెల్లగా అమృతను సమీపించింది. రేణు, చూసేసింది దొంగమొహంది. రేణు, ఇలా చూడు. ఇక్కడ్నుండి చూస్తుంటే మన ఊరు ఎంత అందంగా ఉందో కదా? అవునవును, చాలా బావుంది. అదిగో అలా చూడు, అది మా ఇల్లే అనుకుంటా. 4 రోజులవుతుంది ఆ ఇంటి నుండి వచ్చి. అందరూ ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో. సీమంతం అయిపోయింది కదా, ఇక సాయంత్రం మా ఇంటికి వెళ్ళిపోతా. అబ్బో, ఇది ఏం ఓవర్ యాక్షన్ చేస్తుంది. నా సొంతం కావలసిన ఇంటిని దాని సొంతం చేసుకొని నాకే బిల్డప్లిస్తుందా? చెప్తా దీని సంగతి. రేణు, ఏంటి ఏం మాట్లాడావు? ఏం లేదక్కా, నేచర్ని ఎంజాయ్ చేస్తున్నా. ఇక్కడ్నుండి వ్యూ ఎంత బావుందో. ముఖ్యంగా ఆ చెట్టు చూడు, ఎంత అందంగా ఉందో. దానికున్న తెల్లని పూలు సూర్యకిరణాలు పడి తళుక్కున మెరుస్తున్నాయి. ఏది? ఎక్కడా? అదిగో అక్కా. ఎక్కడ రేణు? నాకు కనిపించలేదే. కొంచెం ముందుకెళ్ళక్కా, కనిపిస్తుంది. కనిపించట్లేదు రేణు. ఇంకొంచెం ముందుకు వెళ్ళు అని అమృతని కొండ అంచు వరకు తీసుకువెళ్ళింది రేణుక. అమృత అలాగే ఆ చెట్టు కోసం చూస్తూ ఉంది. రేణుక 2 అడుగులు వెనక్కు వేసి తన 2 చేతులతో అమృతను గట్టిగా తోసేసింది. కాని అదే సమయంలో అమృత అకస్మాత్తుగా పక్కకి జరగటంతో అదుపు తప్పిన రేణుక లోయలోకి పడిపోయింది. అయ్యో రేణు, రేణు, ఇప్పటివరకు నా పక్కనే ఉన్నావు కదా, అలా ఎలా పడిపోయావు? అయ్యయ్యో, నాన్నా, నాన్నా, త్వరగా రండి నాన్నా. ఏంటమ్మా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నాన్నా, రేణు. రేణు, ఏం చేసిందది? రేణు లోయలో పడిపోయింది నాన్నా. అయ్యో, అలా ఎలా పడిపోయింది? అమ్మో, ఎంత లోతుగా ఉందో. నాకు కాలు చెయ్యి ఆడటం లేదు. ఇప్పుడెలా? ఏం చెయ్యాలి? ఎవరినైనా సహాయం అడుగుదాం నాన్నా. ఇక్కడెవరూ లేరు కదమ్మా. అఖిల్కి ఫోన్ చెయ్యండి నాన్నా. అలాగేనమ్మా. వెంటనే అంబులెన్స్ తీసుకురమ్మని చెప్పండి. త్వరగా చెయ్యండి నాన్నా. మనం ఆలస్యం చేసే ఒక్కో నిమిషం రేణుకి చాలా ప్రమాదం. అలాగేనమ్మా. ఇక్కడ సిగ్నల్స్ సరిగ్గా లేవు అమృత. ఫోన్ కలవట్లేదు. నాన్నా, కార్లో నా ఫోన్ ఉంటుంది. త్వరగా వెళ్ళి తీసుకురండి నాన్నా. అలాగేనమ్మా. అమ్మోర్ తల్లి, నా చెల్లి జీవితం బాగుపడుతుందని ఎంతో నమ్మకంతో ఇక్కడికి తీసుకువస్తే ఇలా జరిగిందేంటమ్మా? అమృత, ఇదిగో నీ ఫోన్. ఇలా ఇవ్వండి నాన్నా. ఎవ్వరికీ ఫోన్ కలవటం లేదు నాన్నా. అయ్యో, ఇప్పుడెలా? నాన్నా, మీ ఫోన్తో కూడా ప్రయత్నించండి. ఎవరో ఒకరికి ఫోన్ ఖచ్చితంగా కలుస్తుంది. అలాగేనమ్మా. హలో హలో రంజిత్. హలో అమృత, ఏంటి, ఏమైంది? అమృత జరిగిందంతా చెప్పి రంజిత్ సహాయం కోరింది. రంజిత్ హుటాహుటిన అక్కడికి చేరుకున్నాడు. లోయలో రక్తపు మడుగులో పడి ఉన్న రేణుకను పైకి తీసుకువచ్చాడు. హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి వైద్య సహాయం అందేలా చేశాడు. అయ్యో అయ్యో అయ్యో, నా బిడ్డకేమైంది? నా బంగారు తల్లి ఎక్కడా? నేను వెంటనే నా బిడ్డని చూడాలి. చూడండమ్మా, మీరిక్కడ గొడవ చేయకూడదు. పేషెంట్ చాలా క్రిటికల్ కండిషన్లో ఉంది. బ్లడ్ లాస్ చాలా ఎక్కువగా ఉంది. సమయానికి ఇతనే రక్తదానం చేశాడు. రక్తం ఎక్కిస్తున్నాం. డాక్టర్, ఒక్కసారి నా కూతుర్ని చూడొచ్చా? లేదమ్మా, పేషెంట్ కండిషన్ చాలా సీరియస్గా ఉంది. ఇప్పుడే ఏ విషయం చెప్పలేం. అమ్మా రేణు అంటూ సుజాత కుప్పకూలిపోయింది. అమ్మా, అలా డీలా పడిపోకమ్మా. రేణుకి ఏమీ కాదు. ధైర్యంగా ఉండు. ఆ తల్లి మనకు అన్యాయం చెయ్యదు. తల్లి, నా చెల్లి అమాయకురాలు.
ఆమెకు ఎలాంటి హాని జరగకుండా చూడు తల్లి. రేణు క్షేమంగా ఉంటే మోకాళ్ల మీద నీ కొండెక్కి నీ దర్శనం చేసుకుంటానమ్మా. ఆహాహా, ఏం నాటకాలేస్తున్నావే! అసలిదంతా నీ వల్లే జరిగింది. రేణు రాను రాను అంటుంటే వినిపించుకోకుండా నువ్వే బలవంతంగా ఆ కొండకు తీసుకెళ్ళావు. బాగా ప్లాన్ చేశావే. నా మీద పగ నా కూతురు మీద చూపించావు. నువ్వే కావాలని దాన్ని లోయలోకి తోసేశావు. అమ్మా, ఎంత మాట అన్నావు! రేణు నా చెల్లి, నేనెందుకు తోస్తానమ్మా? నా కడుపులో ఉన్న బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నా. అమృత, నువ్వు ఆగమ్మా. ఇంత జరిగినా దీనికి ఇంకా బుద్ధి రాలేదు. ఒసేయ్ సుజాత, నువ్వు చేసిన పాపాలే రేణు పాలిట శాపాలయ్యాయి. చిన్నప్పటినుంచి రేణును కూడా నీలాగనే తయారు చేశావు. ఇద్దరూ కలిసి అమృతని కాల్చూ తిన్నారు. దాని జీవితం నాశనం చేయాలని చూశారు. ఇంత చేసినా అమృత ఏనాడు మిమ్మల్ని పల్లెత్తు మాట అనలేదు. ఎప్పుడూ మనం బాగుండాలనే కోరుకుంటుంది. అమృత చంటిబిడ్డగా ఉన్నప్పటి నుంచి నువ్వు చూస్తూనే ఉన్నావు. దాని మనస్తత్వం ఏంటో నీకు తెలీదా? నీకు బాగా తెలుసు. అయినా కావాలనే దాని మీద నిందలు వేస్తున్నావు. తోసేయాలనుకుంటే హాస్పిటల్కి ఎందుకు తీసుకొస్తుందే? తన కడుపులో ఉన్న బిడ్డను కూడా లెక్క చేయకుండా చెల్లి కోసం ఎంత ఆరాటపడిందో నా కళ్ళారా నేను చూశాను. అదెప్పుడు నిన్ను సవితి తల్లిగా చూడలేదు. ఇప్పటికి కూడా నిన్ను అమ్మ అనే పిలుస్తుంది. అంత మంచి మనసు ఎవరికుంటుందే? ఇంత చెప్పినా నువ్వు మారకపోతే ఇక నీ కర్మ అంతే. అంత మాట అనకండి. తప్పంతా నాదే. చిన్నప్పట్నుండి అమృతకి చాలా అన్యాయం చేశాను. అమ్మా అమృత, నిన్ను పెట్టరాని బాధలు పెట్టాను. నన్ను క్షమించు తల్లీ. అమ్మా, అలా అనకమ్మా. తల్లి కూతుళ్ళ మధ్య క్షమాపణలెందుకు చెప్పు? ఇలా జరిగిపోయిన వాటిని తలుచుకొని బాధపడటం దేనికి? ఇప్పుడు ఏం చేయాలో, రేణుకని ఎలా కాపాడుకోవాలో అది ఆలోచిద్దామమ్మా. అలా 2 రోజులు గడిచిపోయాయి. అమృత, ఏంటమ్మా? 2 రోజుల నుండి నువ్వు హాస్పిటల్లోనే ఉన్నావు. ఇలా అయితే నీ ఆరోగ్యం ఏం కావాలి? అసలే నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు. రేణుని చూసుకోటానికి మేమందరం ఉన్నాం కదా. నువ్వు ఇంటికి వెళ్ళమ్మా. అది కాదమ్మా, రేణు 2 రోజుల నుండి మూసిన కన్ను తెరవకుండా అలాగే ఐసీయూలో ఉంది. డాక్టర్స్ ఏమీ చెప్పటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నా చెల్లిని వదిలి నేను ఎలా వెళ్ళగలను? ఎంతమంది పడిగాపులు కాచినా ప్రయోజనమేముంది చెప్పు? ట్రీట్మెంట్ జరుగుతుంది కదా. రేణు ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు నీకు ఫోన్లో వివరంగా చెప్తాం. చూడు, నిద్రాహారాలు లేక ఎలా అయిపోయావో. ఈ అమ్మ మాట విను తల్లి. ఇంటికి వెళ్ళు. అది కాదమ్మా. ఇలాగే ఇక్కడే ఉంటే మీ అత్తగారింట్లో ఏమనుకుంటారు? వెళ్ళు తల్లి. లేదు నాన్న, రేణుకి ఎలాంటి ప్రమాదమూ లేదని డాక్టర్ గారు చెప్పిన తర్వాతే నేను ఇంటికి వెళ్తాను. అదిగో డాక్టర్ గారు వస్తున్నారు. డాక్టర్, మా అమ్మాయి ఎప్పుడు నార్మల్ అవుతుంది? సారీ అండి, మీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఏంటి డాక్టర్, ఏమైంది? మీరు కరెక్ట్ టైంకే హాస్పిటల్కి తీసుకొచ్చారు. అందుకే పేషెంట్ ప్రాణాపాయం నుంచి బయటపడింది. కానీ ఏంటి డాక్టర్? ఆమె కోమాలోకి వెళ్ళింది. అయ్యో, నా కూతురు కోమాలోనా? డాక్టర్, రేణు కోమాలో నుంచి ఎప్పుడు బయటపడుతుంది? రోజులు గడిస్తే గాని ఏ విషయం చెప్పలేం. అంతా ఆ దేవుడిపై భారం వేయవలసిందే. దేనికైనా ప్రిపేర్డ్గా ఉండండి. ఆ మాటలు విన్న అందరూ షాకయ్యారు. చాలా బాధపడ్డారు. రేణుక కోసం మొక్కని దేవుడూ లేడు, చెయ్యని పూజ లేదు. కాని రేణుక పరిస్థితిలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. అలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. అమృతకి నెలలు నిండుతున్నాయి. సంతోషంగా బిడ్డ కోసం ఎదురు చూడాల్సిన అమృత మనసులో ఏదో బాధ. అమృత, ఈ జ్యూస్ తాగు. వద్దండి, నాకేమీ తాగాలని లేదు. ఏంటమృత, ఏమైంది? ఈ మధ్య చాలా ముభావంగా కనిపిస్తున్నావు. మనకి బిడ్డ పుట్టబోతుందన్న ఆనందం నీలో కొంచెం కూడా కనపట్టలేదు. దేని గురించి అంతలా దిగులు పడుతున్నావు? నాతో చెప్పు అమృత, ప్లీజ్ అమృత. అదేంటంటే... ఏంటమృత, నీ బాధేంటో నా చెప్పు. మా అమ్మ కూడా ఇలాగే నన్ను తన కడుపులో మోసుంటుంది కదా. పుట్టబోయే బిడ్డ గురించి ఎన్నో కలలు కనుంటుంది. కాని అవేవీ నెరవేరలేదు. నాకు జన్మనిచ్చి అమ్మ చనిపోయింది. ఆడదానికి
ప్రసవం అన్నది మరో జన్మ అంటారు. నాకు ఆ మరో జన్మ ఉందో లేదో, నేను కూడా మా అమ్మలా బిడ్డను ప్రసవించి చనిపోతానేమో. నాకు చాలా భయంగా ఉంది అఖిల్. అమృత, అదేం పిచ్చి ఆలోచన. అసలు అలా జరగనే జరగదు. అప్పటి కాలం వేరు, ఇప్పటి కాలం వేరు. ఎంత టెక్నాలజీ పెరిగిపోయింది. రకరకాల స్కానింగ్లు వచ్చాయి. ఏ చిన్న సమస్య ఉన్నా ఇట్టే తెలిసిపోతుంది. వైద్యం బాగా అభివృద్ధి చెందింది. అన్నిటికీ మందులున్నాయి. నువ్వు ఎలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దు. ధైర్యంగా ప్రశాంతంగా ఉండు. అప్పుడే మన బిడ్డ ఆరోగ్యంగా పుడుతుంది. ఎంత ఆరోగ్యంగా పుడితే ఏం లాభమండి? తల్లి లేకపోతే నా బిడ్డని దురదృష్టవంతురాలంటారు. పుట్టగానే తల్లిని మింగేసిందంటారు. మీకు బలవంతంగా రెండో పెళ్లి చేసేస్తారు. నా బిడ్డ నాలా కష్టపడకూడదు. అఖిల్, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ రెండో పెళ్లి చేసుకోవటానికి వీల్లేదు. నా బిడ్డకి తల్లి లేకపోయినా పర్వాలేదు, కానీ సవితి తల్లి పోరు అస్సలుండకూడదు. మాటివ్వు అఖిల్. నేను చనిపోతే నువ్వు రెండో పెళ్లి చేసుకోనని నాకు మాటివ్వు. ప్లీజ్ అఖిల్, మాటివ్వు అఖిల్. అమృత, ఏంటిది? ఎందుకిలా పిచ్చి పట్టిందాల్లా ప్రవర్తిస్తున్నావు? నీకేమి కాదు అమృత. నువ్వు చాలా ఆరోగ్యంగా ఉన్నావు. రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి కదా. నీకు ఆపరేషన్ కూడా అవసరం లేదని డాక్టర్ గారు చెప్పారు. మరి ఈ భయం ఎందుకు? ధైర్యంగా ఉండు. లేదు లేదు, నువ్వు రెండో పెళ్లి చేసుకోనని నాకు మాటివ్వు. అప్పుడే నేను ధైర్యంగా ఉంటాను. సరే, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ రెండో పెళ్లి చేసుకోను అని నీకు మాటిస్తున్నాను. అమ్మయ్యా, నాకిప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. ఈ జ్యూస్ తాగి రెస్ట్ తీసుకో అమృత. అలాగేనండి. అమృత ఏంటి ఇలా ప్రవర్తిస్తుంది? ఓసారి డాక్టర్ని కన్సల్ట్ అయితే బెటర్ అనుకుంటా. డాక్టర్, అమృత పరిస్థితి ఇది. లేనిపోని భయాలన్నీ మనసులో పెట్టుకొని ఆందోళన పడుతుంది. అఖిల్ గారు, మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. గర్భస్థ సమయంలో స్త్రీ శారీరకంగానూ మానసికంగానూ చాలా రకాల మార్పులకి ఒత్తిళ్లకి లోనవుతుంది. అందుకే తల్లి అయ్యే ప్రతి స్త్రీ మనసు ప్రశాంతంగా సంతోషంగా ఉండేలా చూసుకోవాలి. కానీ కొంతమందిలో శరీరంలో విపరీతంగా జరిగే హార్మోన్ల మార్పుల వల్ల మనసు మూలల్లో ఎక్కడో దాగున్న భయాలన్నీ బయటపడతాయి. అమృత గారికి కూడా అలాగే జరిగింది. అందుకే ఆ విపరీత ధోరణి. భయపడాల్సింది ఏమీ లేదు. ప్రసవం అయిన తరువాత అంతా సర్దుకుంటుంది. కాకపోతే అప్పటి వరకు అమృతగారి మనస్సు ప్రశాంతంగా సంతోషంగా ఉండేలా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే డాక్టర్. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. రేణుకలో ఎలాంటి మార్పు లేదు. కానీ రంజిత్లో చాలా మార్పు వచ్చింది. రౌడీయిజం పూర్తిగా మానేశాడు. మంచి మనిషిగా బ్రతకాలని నిర్ణయించుకున్నాడు. అఖిల్ సహాయ సహకారాలతో ఓ చిన్న వ్యాపారం ప్రారంభించాడు. తనకంటూ ఎవ్వరూ లేని రంజిత్ రేణుక కుటుంబాన్నే తన కుటుంబంగా భావించాడు. తన బాధ్యతలు తెలుసుకున్నాడు. అటు రేణుక బాధ్యత, ఇటు ఆమె తల్లిదండ్రుల బాధ్యత అతనే తీసుకున్నాడు. అందరూ చాలా సంతోషించారు. ఇలా ఉండగా ఓ రోజు అమృత పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డ క్షేమం. అఖిల్ ఆనందానికి అవధుల్లేవు. కాస్త ఓపిక వచ్చిన తర్వాత అమృత తన బిడ్డను రేణుక దగ్గరకు తీసుకొని వెళ్ళింది. ఏంటిదమృత, మొన్ననే కదా డెలివరీ అయింది. రెస్ట్ తీసుకోకుండా ఎందుకమ్మా ఇలా వచ్చావు? పైగా నీతో పాటుగా పసిబిడ్డను కూడా తీసుకొచ్చావు. ఏంటమ్మా ఈ పిచ్చి పని? అది కాదమ్మా, రేణుకి నా బిడ్డను చూపించాలని తీసుకువచ్చాను. పిచ్చిదాన, అది చూసే పరిస్థితుల్లో ఎక్కడుంది? మూసిన కన్ను తెరవకుండా జీవచ్ఛవంలా అలా పడుంది. ఏదోలే అమ్మా, నా తృప్తి కోసం. రేణూ, అమ్మా రేణూ, ఇలా చూడమ్మా, నీకోసం అక్క వచ్చింది. రేణూ, రేణూ, నేను అక్కని. ఒక్కసారి కళ్ళు తెరు. రేణూ, నీకో విషయం తెలుసా? నువ్వు పిన్నివయ్యావు. నాకు బాబు పుట్టాడు. చూడు ఎంత ముద్దుగా ఉన్నాడో. అప్పటి వరకు ఎలాంటి చలనమూ లేని రేణుక అమృత మాటలు విని కళ్ళు తెరిచింది. అందరూ ఆశ్చర్యపోయారు. వావ్, ఇట్స్ ఎ మిరాకిల్.
ఈ పేషెంట్ కళ్ళు తెరిచిందా? ఇక ఈమెని మీరు ఇంటికి తీసుకెళ్లొచ్చు. అదేంటి డాక్టర్, రేణుకి పూర్తిగా నయం కాలేదు కదా? హాస్పిటల్లో కంటే నలుగురిలో ఉంటేనే ఈమె తొందరగా రికవర్ అవుతుంది. కాకపోతే వారం వారం మీరు చెకప్కి తీసుకురావాల్సి ఉంటుంది. పేషెంట్లో కలిగే మార్పులను బట్టి ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. అలాగే డాక్టర్. అమ్మా, రేణుని నాతో పాటు మా ఇంటికి తీసుకువెళ్తాను. జాగ్రత్తగా చూసుకుంటాను. ఈ వయసులో మీకు రేణుని చూసుకోవటం చాలా కష్టంగా ఉంటుంది. పర్వాలేదులే అమృత, నువ్వసలే బాలింతవు. నీకు బాబును చూసుకోవటమే కష్టంగా ఉంటుంది. ఇక కదల్లేని పరిస్థితుల్లో ఉన్న రేణుకని నువ్వెలా చూసుకుంటావు? పైగా మీ అత్తగారు ఏమనుకుంటారో ఏంటో. వద్దులే అమృత. మా అత్తమామలు చాలా మంచివారు. వాళ్ళు ఇలాంటివేమీ పట్టించుకోరు. ఇక ఆ ఇంటి నిండా పనివాళ్లున్నారు. వాళ్లే అన్ని పనులు చేసేస్తారు. నాకంటూ చెయ్యటానికి ఏం పనులుంటాయి చెప్పు? బాబుని రేణుకని ఇద్దరినీ నేను చూసుకోగలను. పైగా బాబుని చూడాలనే కదా రేణు కళ్ళు తెరిచింది. అందుకని రేణు బాబుకి దగ్గర్లోనే ఉంటే మంచిది. త్వరగా కోలుకునే అవకాశాలున్నాయి. అది నిజమే అమృత, కానీ ప్లీజ్ అమ్మా, కాదనకు. ఈ రోజు నుండి నాకు 2 బిడ్డలనుకుంటా. చక్కగా చూసుకుంటా. అమ్మా అమృత, ఈ ఒక్క మాట చాలు తల్లి. నీది ఎంత మంచి మనసు. నువ్వు నా కడుపున ఎందుకు పుట్టలేదు తల్లి? అమ్మా, ఏంటమ్మా, ఎందుకా కన్నీరు? అమృత, నిన్ను ఎన్ని బాధలు పెట్టాను. అయినా అవేమీ మనసులో పెట్టుకోకుండా మాకు అండగా నిలబడ్డావు. ఏం చేసినా నీ రుణం తీర్చుకోలేం. ఊరుకో అమ్మా, బాధపడకు. ఓ అక్కగా నా చెల్లి కోసం ఆ మాత్రం చెయ్యలేనా? అని అమృత తనతో పాటుగా రేణుకని అత్తగారింటికి తీసుకుని వెళ్ళింది. చెల్లిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంది. అలా కొన్ని నెలలు గడిచిపోయాయి. ఇప్పుడు రేణుకలో కొంత మార్పు వచ్చింది. అందరినీ గుర్తుపడుతుంది. కాని తనంతట తాను ఏమీ చెయ్యలేదు. కనీసం మాట కూడా లేదు. అలాగే చూస్తూ ఓ వీల్చైర్లో కూర్చొని ఉంటుంది. సుజాత, పవన్, రంజిత్ అప్పుడప్పుడు రేణుకని చూడటానికి వస్తూ పోతూ ఉండేవారు. రేణు, ఇలా చూడు, అమ్మ వచ్చింది. అమృత, రేణుకలో పెద్దగా మార్పేమీ వచ్చినట్టు లేదే? అవునమ్మా, అలాగే ఉంది. ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరిగా, ఎందరో దేవుళ్లను దర్శించుకున్నా. కాని ఏ దేవుడూ నా మొర ఆలకించలేదా? దిగులు పడకమ్మా, రేణు త్వరలోనే మామూలు మనిషి అవుతుంది. అమృత, ఈ ఫ్రూట్స్ తీసుకోమ్మా. ఇన్ని స్ట్రాబెర్రీస్ ఎక్కడివి నాన్నా? ఇది సీజన్ కూడా కాదు గదా. ఎక్కడ తీసుకున్నారు? వీటిని రంజిత్ ఎక్కడో దూరదేశం నుంచి తెప్పించాడంట. రేణుకి స్ట్రాబెర్రీస్ అంటే చాలా ఇష్టం అని చెప్పావట కదా. అవునా, రేణు కోసం తెప్పించాడా? మరి అతనే తీసుకురావచ్చుకా. బిజినెస్ పని మీద అర్జెంటుగా ఎక్కడికో వెళ్లాలని చెప్పాడు. అతనిలో చాలా మార్పు వచ్చిందమ్మా. మా అవసరాలు కూడా అన్నీ అతనే సమకూరుస్తున్నాడు. వద్దని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవట్లేదు. నువ్వైనా చెప్పు అమృత. వద్దు నాన్నా, అతనికి బాధ్యతలు తెలియాలి. అప్పుడే మంచి మనిషి అవుతాడు. అతను మారటానికి అవకాశం ఇవ్వండి నాన్నా. ఏమోనమ్మా, అతను అన్నీ చేసి పెడుతుంటే ఏదోలా ఉంది. మీరు అలా ఫీల్ అవ్వకండి నాన్నా. రంజిత్ని పరాయి వ్యక్తిగా అనుకోకండి. ఇంట్లో మనిషే అనుకోండి. అప్పుడే మీకు గిల్టీ ఫీలింగ్ ఉండదు. అలాగేనమ్మా. ఇలా ఉండగా ఓ రోజు అమృత కుటుంబమంతా కలిసి ఫామ్ హౌస్కి వెళ్లారు. ఇంటి ముందు పెద్ద తోట ఉంది. అమృత బాబుతో ఆడుకుంటూ ఉంది. రేణుక అలాగే చూస్తూ ఉంది. ఇంతలో ఫోన్ రింగ్ అయిన శబ్దం వినపడటంతో అమృత ఇంటి లోపలికి వెళ్ళింది. బాబు బొమ్మలతో ఆడుకుంటూ ఉన్నాడు. దూరం నుండి ఓ పెద్ద పాము చాలా వేగంగా దగ్గరికి వస్తూ ఉంది. రేణుక అలాగే చూస్తూ ఉంది. ఆ పాము బాబు దగ్గరకు వచ్చి కాటు వేయటానికి పడగ విప్పింది. అది చూస్తూ ఉన్న రేణుక తన ఒంట్లో ఉన్న ఓపిక మొత్తం కూడగట్టుకొని వీల్చైర్లో నుండి లేచింది. ఆ పాముని పట్టుకుంది. దూరంగా విసిరేసింది. కాని అప్పటికే ఆ పాము రేణుకను కాటువేసింది. వెంటనే రేణుకను హాస్పిటల్కి తీసుకొని వెళ్లారు.
ప్రాణాపాయం తప్పింది. రేణు, ఎంత సాహసం చేశావు! నా బిడ్డ కోసం నీ ప్రాణాల మీదకి తెచ్చుకున్నావా? నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. అక్క, అంత మాటనకు. చిన్నప్పట్నుండి నిన్ను ఎంతో బాధ పెట్టాను. నీకు చాలా అన్యాయం చేశాను. నీపై ద్వేషం పెంచుకున్నాను. చివరికి నీ ప్రాణం తీయటానికి కూడా వెనకాడలేదు. అలాంటి నన్ను బ్రతికించటానికి నువ్వు ఎంత తాపత్రయపడ్డావో నాకు తెలుసక్కా. నేను కదల్లేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నాకు అన్నీ తెలుస్తూనే ఉన్నాయి. కన్న బిడ్డ కంటే ఎక్కువగా నన్ను చూసుకున్నావు. అమ్మ నాకు జన్మనిస్తే నువ్వు నాకు పునర్జన్మనిచ్చావు. అలాంటి నీకోసం ఎంత చేసినా తక్కువే. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను? చెప్పక్కా, నువ్వడగాలే గాని నా ప్రాణాలైనా సంతోషంగా ఇచ్చేస్తాను. పిచ్చిదాన, మేమందరం కోరుకునేది ఒక్కటే, నీ జీవితం బాగుపడాలని, నువ్వు సంతోషంగా ఉండాలని. తెలుసో తెలీకో ఒకరి చెయ్యి పట్టుకున్న తర్వాత ఏదేమైనప్పటికీ జీవితాంతం ఆ చేతిని విడిచిపెట్టకూడదు. రంజిత్, యాదృచ్ఛికంగానే నీ మెడలో తాళి కట్టినప్పటికీ పెళ్ళైతే జరిగిపోయింది. అదే దైవ నిర్ణయం అనుకో. ఆ పెళ్లిని గౌరవించి రంజిత్ని భర్తగా స్వీకరించు. అక్కా, నువ్వేది చెప్పినా నా మంచికే చెప్తావు. నీ మాట కాదనను. కాకపోతే అతనికి కూడా పెళ్ళంటే గౌరవం ఉండాలి కదా. నీకు అలాంటి అనుమానమేమీ అవసరం లేదు. అతను మీ పెళ్లిని ఎప్పుడో గౌరవించాడు. కాబట్టే నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నాడు. నీ బాధ్యత, అమ్మానాన్న బాధ్యత అతనే తీసుకున్నాడు. రౌడీయిజం మానేసి చక్కగా వ్యాపారం కూడా చేసుకుంటున్నాడు. నిన్ను బాగా చూసుకుంటాడనే నమ్మకం నాకుంది అని చెప్పి చెల్లి జీవితాన్ని ఓ దారికి తీసుకువచ్చింది అమృత. చాలా రోజుల తర్వాత సుజాత, పవన్ చాలా సంతోషంగా ఉన్నారు. కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవడితో వారి ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. రేణుకకి ఇప్పుడు అక్క మాటే వేదం. అక్క సలహా సంప్రదింపులు లేకుండా చెల్లి ఏ పనీ చెయ్యటం లేదు. ఇద్దరి మధ్య ప్రేమాభిమానాలు పెరిగాయి. ఒకరికోసం ఒకరు ఎలాంటి త్యాగం చెయ్యటానికైనా సిద్ధంగా ఉన్నారు. అక్కా చెల్లెళ్ళు సుఖదుఖాలు పంచుకుంటూ ఒకరికి ఒకరు అండగా ఉంటూ సంతోషంగా జీవిస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనా స్టోరీస్.